ప్రైజ్ ద లార్డ్. యేసయ్య నామమునకు మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో మరి ఈ యొక్క యేసయ్య కృప పరిచలన యూట్యూబ్ ఛానల్ ద్వారా దేవుని వాక్యం వింటున్నటువంటి ప్రియమైన ఆత్మీయులారా, దేవుని బిడ్డలారా, మీకు అందరికీ యేసయ్య కృప పరిచలన తరఫున నా హృదయపూర్వకమైన వందనాలండి. అందరికీ వందనాలు. మరి దేవుడు మనల్ని ప్రేమించి మరలో ఒక నూతన ఉదయాన్ని, నూతన దినాన్ని ఆయన దయా కిరీటంగా మనకందరికీ ధరింపజేశాడు కదండి. రాత్రంతా మరి చక్కటి నిద్రనిచ్చాడు. అలాగే సుఖమైన నిద్రనిచ్చి ఈ నూతన దినాన్ని చూసే భాగ్యాన్ని దేవుడు అనుగ్రహించాడు. అందుని బట్టి మరి రెండు చేతులెత్తి కృతజ్ఞతగా స్తోత్రం చెల్లిద్దామండి. ఇది అరుణోదయ ప్రార్థన. మొట్టమొదట స్తోత్రాలు, చిన్న పాట కోరసు, తర్వాత వాక్యము, ప్రార్థన, తర్వాత దైవసేవకులు ఆశీర్వాదములు ఇస్తారండి. మరి ఇవన్నీ కూడా క్రమంగా ఉంటుంది కాబట్టి మొట్టమొదటిగా స్తోత్రాలు చెల్లిద్దాం. దేవుడు మనకి ఇచ్చినటువంటి మంచి నూతన దినాన్ని బట్టి, ఆయన కృపను బట్టి మనకు మరి దినం అనుగ్రహించబడింది కాబట్టి స్తోత్రం చెల్లిద్దామండి. దేవా నీకు స్తోత్రము నాయన, నీ కృపను బట్టి ఇదిగో ఈ నూతన దినాన్ని చూసే భాగ్యాన్ని మాకు అందరికి అనుగ్రహించినందుకే స్తోత్రమయ్యా. స్తోత్రము 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 తండ్రి. యేసయ్యా నీకు స్తోత్రం స్తోత్రం. యేసయ్యా నీకు స్తోత్రం 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 స్తోత్రము నాయన, స్తోత్రము నాయన, స్తోత్రము తండ్రి, నీకు వందనాలు. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే మరి ఈ దినము ప్రయాణాలు చేస్తున్నటువంటి బిడ్డలు బట్టి, ఈరోజు ఉద్యోగం వెళ్తున్నటువంటి వారిని బట్టి, అలాగే ఎగ్జామ్స్కి వెళ్తున్నటువంటి బిడ్డలను బట్టి, అలాగే ఆయా పనుల నిమిత్తము మరి వెళ్తున్నటువంటి బిడ్డలకు దేవుడు క్షేమకరమైన ప్రయాణం దయచేయనట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే ఈరోజు మరి శుభకార్యాలు జరుపుకుంటున్నటువంటి బిడ్డలు, అది వివాహమే కావచ్చు, నూతన గృహంలే కావచ్చు, ఇంకా నానా రకాల నూతన బిజినెస్లే కావచ్చు, నూతన వ్యాపారాలే కావచ్చు, అది ఏదైనప్పటికీ ఈరోజు మీరు తలబెడుతున్న ప్రతి కార్యాలు, శుభకార్యాలు అన్నీ దేవుడు సఫలపరచినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే ఈరోజు మరి పుట్టినరోజులే కానీ, అలాగే పెళ్లి రోజులు జరుపుకుంటున్నటువంటి బిడ్డలను బట్టి మరి దేవుడు వారికి చక్కటి ఆరోగ్యం అనుగ్రహించి మరి నూతన సంవత్సరాన్ని వారికి అనుగ్రహించారు కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా దేవుని కాపుదల, మరి దేవుడు వారికి చక్కటి ఆరోగ్యం అనుగ్రహించి మరి ఈ సంవత్సరం అంతా వారు తలపెట్టే ప్రతి కార్యమును దేవుడు సఫలపరిచినట్టుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. మన దేశమును, మన రాష్ట్రమును, మన ప్రాంతాలను బట్టి, మనకిచ్చినటువంటి నాయకులను అందరిని బట్టి, మన ప్రజలందరిని బట్టి స్తోత్రం చెల్లిద్దామండి. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే దైవ సేవకులను బట్టి, వారికి ఇచ్చినటువంటి పరిచయాలను బట్టి, కుటుంబాలను బట్టి, అలాగే మరి దేవుని బిడ్డల విశ్వాసులందరిని బట్టి కూడా, వారు చేస్తున్న పరిచయాలను బట్టి కూడా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. యేసయ్య కృప పరిచయాలను బట్టి, ఈ దినదాసుల కుటుంబాన్ని బట్టి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్ ఆమేన్. నీ కృపలేనిచో ఒక క్షణమైనను నే నిలువజాలను ప్రభు. నీ కృపలేనిచో ఒక క్షణమైనను నే నిలువజాలను ప్రభు. ప్రతి క్షణం కనుపాపలా నన్ను కాచున్న దేవుడా, ప్రతి క్షణం కనుపాపలా నన్ను కాయుచున్న దేవుడా,
నీ కృప లేనిచో ఒక క్షణమైనను నే నిలువజాలను ప్రభు. నీ కృప లేనిచో ఒక క్షణమైనను నే నిలువజాలను ప్రభు. ఈ ఊపిరి నీదేనయ్యా, నీవిచ్చిన దానము నాకై, నా ఆశ నీవేనయ్యా, నీవిచ్చిన దానము నాకై. నిన్ను నే మరతునా మరువను ప్రభు, నిన్ను నే విడువను ప్రభు, నిన్ను నే మరతునా మరువను ప్రభు, నిన్ను నే విడువను ప్రభు. నీ కృప లేనిచో ఒక క్షణమైనను నే నిలువజాలను ప్రభు. నీ కృప లేనిచో ఒక క్షణమైనను నే నిలువజాలను ప్రభు. ఆమేన్, హల్లెలూయా. సరే అండి, మంచిది. ఉదయకాల సమయమున డైలీ బెడ్ ఈ యొక్క కార్యక్రమంలో మరి అరుణోదయ ప్రార్థనలో దేవుడు ఈరోజు ఇచ్చినటువంటి వాక్యాన్ని చదువుకుందామండి. ఇర్మియా రాసినటువంటి గ్రంథం అండి, 40వ అధ్యాయము 4వ వచనం చదువుతున్నానండి. ఇర్మియా 44 మధ్య 4వ వరుస చదువుతున్నానండి. నేను నిన్ను భద్రముగా కాపాడేదను. మరలా చదువుతానండి. నేను నిన్ను భద్రముగా కాపాడేదను. ఇది వాగ్దానం. దేవుడు మరి ఉదయకాల సమయంలో మనతో వాగ్దానం చేస్తున్నాడు. ఏంటనంటే, నేను నిన్ను భద్రముగా కాపాడేదను అనట్లేదు, కానీ భద్రముగా కాపాడేదను. నిజమే కదండి. ఒక్కసారి ఊహించండి, ఆలోచించండి. ఎన్నెన్నో ప్రయాణాలు చేస్తారు కదా. కొంతమంది చెప్తూ ఉంటారు, మాకు తెలిసినటువంటి మరి ఆత్మీయులు చెప్తూ ఉంటారు, మేము చాలా దూరం వెళ్తామండి ఉద్యోగానికి, 3 గంటలు పడుతుంది వెళ్ళేసరికి, వచ్చేటప్పుడు 3 గంటలు, వెళ్ళేటప్పుడు 3 గంటలు, 6 గంటలు ప్రయాణం చేసి వస్తామండి మేమని చెప్పినప్పుడు చాలా బాధ వేస్తుంది. ఎంత మరి 1 గంట కూర్చుంటేనే చాలా ఒళ్ళు నొప్పులు కదండి. అలాంటివి 3 గంటలు, 2 గంటలు, 2.5 గంటలు అలాగా మరి ప్రయాణం చేస్తూ వెళ్తూ ఉంటారు ఉద్యోగం కోసం. ఎందుకంటే మరి బ్రతకాలి కదండి, పొట్ట చేత పట్టుకొని. మరి చాలా దూరం మరి మా మందిరికి వచ్చే బిడ్డలు కూడా చెప్తా ఉంటారు, బ్రదరు ఉదయం 5 గంటలకు వెళ్తారండి, రాత్రి వచ్చేసరికి 12 అవుతుంది. ఎందుకంటే చాలా దూరం వెళ్ళవలసి వస్తుంది. మరి అతను చెప్పినప్పుడు చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. ఎంత దూరం వెళ్తున్నారండి, బస్సులో వెళ్ళాలి, సమయానికి బస్సులు దొరకవు, వచ్చేటప్పుడు మరి చీకటి అయిపోతూ ఉంటుంది, చీకట్లో ఆ టైంలో కూడా బస్సులు దొరకవు, నిలబడవలసి వస్తూ ఉంటుంది. అయితే ఏదేమైనప్పటికీ మరి దేవుడు క్షేమంగా మరి నన్ను నడిపిస్తూ ఉన్నాడని తను చెప్పినప్పుడు చాలా సంతోషం అనిపిస్తూ ఉంటుంది. నిజమే కదండి. చాలా మరి కొన్ని కిలోమీటర్ల దూరము వెళ్తూ వస్తున్నామంటే, మరి క్షేమంగా వస్తున్నామంటే, మన ప్రయాణం క్షేమంగా సాగుతుందంటే ఎవరి వల్ల అండి? మన మంచితనం వలన, మన తెలివి వలన, లేదా మన జ్ఞానం వలన, మన ప్రార్థన భక్తి జీవితం వలన కాదండి. కేవలం దేవుని కృప మాత్రమే. హల్లెలూయా. ఆయన కృపనే మనల్ని కాపాడుతుందండి. ఆయననే మనం భద్రపరుస్తున్నాడు, ఆయనే మనల్ని కాపాడుతున్నాడు. కాబట్టి మనము కాపాడబడుతూ ఉన్నాము. హల్లెలూయా. ఈ రోజుల్లో అసలు బయటికి వెళ్ళాలంటే భయం వేస్తుందండి. ఎంత ర్యాష్ డ్రైవింగ్ అంటే ఎంతో. మరి మేమైతే చాలా జాగ్రత్తగా వెళ్తూ ఉంటాం, మరి సేవకి వెళ్తున్నప్పుడు, పరిచయం వెళ్తున్నప్పుడు. అయినా కూడా కొన్నిసార్లు మరి మా కూడా మరి ప్రమాదాలు మరి తప్పిస్తున్నాడు దేవుడు. ఎంత జాగ్రత్తగా వెళ్ళినా, ఎంత మరి జ్ఞానంగా వెళ్ళినా, ఎదురు నుండి వచ్చేటువంటి వ్యక్తులు ర్యాష్ డ్రైవింగ్ బట్టి, వారి యొక్క మరి ఆ యొక్క దూకుడుతనాన్ని బట్టి మరి అప్పుడప్పుడు సమస్యలు వస్తూ ఉంటాయి. అయితే దేవుడు మరి ఆ యొక్క ఆపదల నుండి, ఆ యొక్క మరి పరిస్థితుల నుండి దేవుడు భద్రంగా కాపాడి క్షేమంగా మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. ఒక సేవకు సాక్ష్యం చెప్తున్నాడండి. అర్జెంటుగా మీటింగ్ వెళ్ళాలి, ఒక చోటికి మీటింగ్ వెళ్ళాలి. బస్ స్టాప్లో నిలబడ్డాడు బస్సు ఎక్కడానికి. అయితే బస్సు మరి చాలా ఫుల్గా వస్తుందన్నమాట, చాలా ఫుల్ అయిపోతుంది. ఈ సేవకుడు ప్రార్థన చేసుకుంటున్నాడు, అయ్యా నాకు తొందరగా బస్సు దొరకాలి, ఎందుకంటే మీటింగ్కి నేను సకాలానికి అక్కడ ఉండాలి. మరి ప్రజలందరూ మరి ఎదురు చూస్తూ ఉంటారు వాక్యం వినడానికి, కాబట్టి నేను తొందరగా వెళ్ళాలి, నాకు బస్సు దొరికేటట్టుగా సహాయం చేయండి ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడండి. ఈలోపు ఒక బస్సు వచ్చింది. ఆ బస్సు మరి ఫుల్ ఉంది, ఆపకుండా వెళ్ళిపోయాడు. అయితే ప్రభువా, నేను ప్రార్థన చేసి కూడా నాకు సహాయం చేయట్లేదు ఏంటి ప్రభువా, నాకు సహాయం చేయ ప్రభా అంటే ఈలోపు ఇంకొక బస్సు వచ్చింది. ఆ బస్సులో ఎక్కి వెళ్తూ ఉన్నాడు. అయితే కొంచెం దూరం వెళ్ళేసరికి
ముందు బస్సు ఆపకుండా వెళ్ళిపోయాడు కదండి. అయితే ఆ బస్సు ఏమైందంటే పడిపోయింది, యాక్సిడెంట్ అయిందంట. అయితే ఈ వ్యక్తి ఈ పాస్టర్ గారు మరి రెండో బస్సులో ఉన్నాడు కదా, వెనక బస్సులో ఉన్నాడు కదా. ఆ వెనుక బస్సులో మరి చూస్తూ ఉన్నాడు, అంతా ప్రజలందరూ దిగిపోయారు. ఆ బస్సు బోల్తా పడిపోయింది, డ్రైవర్కి దెబ్బ తగిలినాయి, చాలా మంది దెబ్బలు తగిలాయి. అయితే అప్పుడు అనుకున్నాడంట, ఈ బస్సు మరి ఎందుకు నా కొరకు ఆగలేదు, ఎందుకు ఆలస్యం దేవుడు చేస్తాడని అనుకున్నాడంట. అనుకుని ప్రార్థన చేసుకొని అప్పుడు అనుకున్నాడంట, ఏమనంటే, ప్రవ్వా నువ్వెంత మంచి దేవుడవు, నేను ఒకవేళ ఆ బస్సు ఆగితే, ఆ బస్సులో నిండు ఉన్నా సరే, రష్ ఉన్నా సరే, నేను వెళ్ళినట్లయితే నా పరిస్థితి కూడా అలాగే ఉండేది కదా ప్రవ్వా, నువ్వు ఎంత గొప్ప దేవుడవు, నువ్వు ఆపద నుండి నన్ను తప్పించావు, కాపాడావు, నన్ను క్షేమంగా మరలా ఇదిగో తీసుకుని వెళ్తున్నందుకు నీకు వందనాలు ప్రభు అని చెప్పి మరి అక్కడ మీటింగ్ వెళ్ళాడంట. ఆ మీటింగ్లో ఆ రోజు దేవుడు గొప్పగా సేవకుని వాడుకున్నాడంటండి. హల్లెలూయా. ఏది జరిగినా మన మేలుకి అయితే దేవుడు కాపాడుతాడు. హల్లెలూయా. ఏమని వాగ్దానం చేస్తున్నాడండి ఉదయకాల సమయంలో? నేను నిన్ను భద్రముగా కాపాడేదను. భయపడకండి. మీ పిల్లలు మరి మీ ఇంటి యజమానులే కానీ మీరే కానీ దూర ప్రయాణం వెళ్తున్నాం అయ్యో అని భయపడుతున్నారా? భయపడకండి, దేవుని వాగ్దానం ఉందండి. ఈ వాగ్దానం ఎత్తిపట్టండి. దేవుడు తప్పకుండా మనకి క్షేమమును ప్రతిరోజు మరి క్షేమమును అలాగే కాపుదలను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమె చిన్న ప్రార్థన చేస్తానండి. స్తోత్రము తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, కృపా సత్య సంపూర్ణుడా, నీకు వందనాలయ్యా. ఈ ఉదయకాల సమయంలో నేను నిన్ను భద్రముగా కాపాడేదను అని మీరు వాగ్దానం చేస్తారు ప్రభు. అందుని బట్టి వందనాలు తండ్రి. అవును, నిజమే ప్రభు. ప్రతిరోజు మరి మేము క్షేమంగా వెళుతున్నాం వస్తున్నామంటే అది కేవలం నీ కాపుదల మాత్రమే తండ్రి. అందుని బట్టి నీకు స్తోత్రాలయ్యా. మరి మాటలు వింటున్నటువంటి ప్రేమిడు అందరికీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మరి నాయన ఎవరెవరైతే మరి భయంతో దిగులుతో ఉన్నారో, మా పిల్లలు దూర ప్రయాణం చేస్తూ ఉన్నారు అని ఎవరైతే భయపడుతున్నారో, మరి నాయన దిగులు పడుతున్నారు, ఇదిగో వారందరికీ ఈరోజు మరి మీరు మీ మాటల చేత ధైర్యపరుస్తున్నందుకే స్తోత్రాలయ్యా. వీళ్ళందరికీ జ్ఞాపకం చేసుకోండి. కృపచేత నాయన ప్రతి కుటుంబం నింపబడినట్లుగా నీ కాపుదల బిడ్డలకు దయచేయనట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నామయ్యా. ఈ దినమంతా కూడా మమ్మల్ని నాయన దీవించి నాయన రక్షించి నాయన నీ కృపలో భద్రపరచుకోమని నీకే సమస్త ఘనత మహిమ ప్రభువులు ఆరోపిస్తూ యేసు నామమున అడిగి పొందుకొని నాము తండ్రి. ఆమేన్. అందరికి వందనాలండి. ప్రైజ్ ద లార్డ్.